తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక ఏపీలో రాజకీయం రంజుగా సాగుతుంది. శ్రీవారి లడ్డు వివాదం రచ్చ కొనసాగుతుంది. వైసీపీ ఎమ్మెల్సీలు దేవదేవుడి పట్ల అపచారం చేశారని అధికార కూటమి సభ్యులు ఆరోపించారు. అందుకు ప్రాయశ్చిత్తంగా ఆలయాల్లో సంప్రోక్షణ కూడా చేశారు. ప్రస్తుతం పులివెందుల పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్ స్థానిక నందీశ్వర ఆలయంలో హోమం, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలా కూటమి సభ్యుల ఆరోపణలకు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. ఎన్నడూ లేనంతగా హోమంలో పాల్గొనడం హాట్ టాపిక్ గా మారింది. జగన్ తన మీద వచ్చిన ఆరోపణల్ని హోమంతో కౌంటర్ ఇచ్చారా? కూటమి సర్కార్ ఆరోపణలకు అదే సమాధానమా? ఇదే అంశంపై ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు మన్నె కోటేశ్వరరావు గారు, అనలిస్ట్, అదేవిధంగా యానదయ్య గారు, మాజీ టీటీడీ బోర్డు మెంబర్, వైసీపీ. రైట్, ముందుగా కోటేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్. మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. గుడ్ మార్నింగ్. శ్రీ కల్తీ నెయ్యికి సంబంధించి ఈ రాజకీయం రగడ ఇప్పట్లో చల్లారా కనిపించట్లేదు. అంటే దీనికి సంబంధించి వివాదం అసలు ఎక్కడ మొదలైంది? ఎవరు రాజకీయ లాభం కోసం దీన్ని పెద్దది చేశారనుకోవాలి? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో స్వయంగా చెప్పారు, దేవుడే శ్రీ వెంకటేశ్వరుడే నా చేత మాట్లాడించారు, దానిలో జంతువుల కొవ్వు కలిసింది అని ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ని నా చేత పలికించారని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అందువల్ల దాన్ని ప్రారంభించింది ఆయనే అన్నది స్పష్టం. ఎన్డీడీబీ రిపోర్ట్ లో కావచ్చు కాకపోవచ్చు అనేటువంటి కేవేట్, అంటే వాళ్ళ కానీ ఎంత పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రంలో కలిసే అవకాశం ఉందంటారా కోటేశ్వర్ గారు? అదే ఇప్పుడు దానికి సంబంధించి అటువంటి రిపోర్ట్ వచ్చినప్పుడు మరొక ల్యాబ్ నుంచి రిపోర్ట్ తెప్పించుకోకుండా దాన్ని కావాలని ఆయన బయట పెట్టారు. సరే, దానికి సంబంధించి సిట్టు ఇచ్చినటువంటి నివేదికతోటి ఇప్పుడు మూడు పార్టీల కూటమి నాయకులు ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితి ఏర్పడింది. నెయ్యి కల్తీ లేదా నెయ్యిలో ఇతరత్ర కెమికల్స్ కావచ్చు, ఇతరత్ర పామోలిన్, దీనికి సంబంధించినటువంటి ఉన్నాయి తప్ప జంతువుల కొవ్వు అనేటువంటిది లేదు అనేటువంటిది సిట్టు ఇచ్చినటువంటి సారాంశం. దాని పూర్తి నివేదిక అంటే అనుబంధ నివేదికలు ఇవన్నీ కూడా ఇంకా బయటికి రాని కారణంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి దాన్ని బట్టి అభిప్రాయం. అందువల్ల ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేటువంటిది ఒకటైతే, ఆ కల్తీ సంబంధించినటువంటిది మరి సిట్టు ఎందుకని తేల్చలేదు. ఎందుకంటే సిట్లో సిబిఐ ప్రతినిధులు ఇద్దరితో పాటు ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి పోలీస్ ప్రతినిధులు ఇద్దరు ఉన్నారు. మరి వీళ్ళు ఉన్నప్పటికీ వీళ్ళంతా కలిసి అధికారుల మీద మొత్తం దీనికి బాధ్యులు అధికారులు అనేటువంటిది నివేదిక ఇచ్చారు. మరి ఆనాడు అంతకు ముందు లేదా ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదా జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం టీటీడీ బోర్డులో ఆనాడు అధికారులుగా చైర్మన్లు గాను లేదా సభ్యులుగా ఉన్నటువంటి వైసీపీకి చెందినటువంటి వాళ్ళు దీనికి బాధ్యులు అని చెప్పేసి చెప్తున్నారు. మరి సిట్ ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేటువంటి సిఫార్సు చేయలేదు అనేటువంటి ప్రశ్నకి సమాధానం లేదు. అయితే దీని వెనకాల ఎందుకు ఈ సిట్ ఈ విధంగా వ్యవహరించింది అనేటువంటి దానికి వచ్చేసరికి రకరకాల ఊహాగానాలు తర్వాత వచ్చాయి. ఎందుకు అంటే, ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో బీజేపీని ఎదగనిచ్చేటువంటి అవకాశం లేదు కనుక భవిష్యత్తులో మనకు ప్రత్యామ్నాయంగా మరొక పార్టీ తోటి సర్దుబాటు చేసుకోవాలంటే ఉన్నంతలో జగన్మోహన్ రెడ్డి గారే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడటానికి సిట్టు కేంద్రం ఈ విధమైనటువంటి నివేదిక ఇప్పించింది అనేటువంటిది రాష్ట్రం అంతటా కూడా అనుకుంటున్నటువంటి అంశం. దానికి ఆధారాలు కూడా ఉన్నట్లుగా. అందుకని ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేటువంటిది ఒకటి. మీరన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పూజలు పునస్కారాలు అనేటువంటిది మనం తర్వాత మాట్లాడచ్చు. రైట్ యానదయ్య గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. సో ఏం చెప్తారంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హోమం నిర్వహించారు. అసలు లడ్డు వివాదంపై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా హోమాలు చేస్తే సరిపోతుందా అనేది కూటమి ప్రభుత్వం ప్రశ్న. ఏం చెప్తారు? నమస్కారం అండి, మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దలకి, అదేవిధంగా జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి.
ఇప్పుడు చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. ఈ భగవంతుని ప్రసాదం మీద ఈ విధంగా చర్చ జరగడం, ఇన్ని రోజులు చర్చ జరగడం అనేది మహాపాపం నన్ను అడిగితే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో చాలా పెద్ద మనిషి, చాలా అనుభవజ్ఞుడు, ఎంతో అనుభవం ఉన్నటువంటి పెద్ద మనిషి ఉండి కూడా భగవంతుని ప్రసాదం మీద డైరెక్ట్ గా జంతుకు ఏ ఆధారం లేకుండా కనీసం లడ్డులో కలిసింది అనేది వదిలేసి భగవంతుడు పెట్టే ప్రసాదంలో నైవేద్యంలో నేను మాట్లాడడం అనేది చాలా పాపానికి సంబంధించినటువంటి విషయం. మరి దానికి జరిగిన కారణాలన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి 4 ట్యాంకర్లు దాంట్లో ఏదో కల్తీ ఉందని వెనక్కి పంపించారు. తిరిగి మళ్ళా అదే 4 ట్యాంకర్లు తీసుకొచ్చి లడ్డూలు వినియోగించడం వల్లనే ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్ లో కూడా కల్తీ జరిగిందని రావడం జరిగింది. అంతకుముందు కనీసం లడ్డూను తయారైనటువంటి లడ్డూను టెస్ట్ చేయకుండా లడ్డూలో కల్తీ జరిగింది అనేటటువంటి చెప్పడం అనేది, నెయ్యిలో కల్తీ జరిగింది అనేది కింద తిరుపతిలో ఒక ల్యాబ్ ఉంది. ప్రతి నెయ్యి ట్యాంకర్ కింద తిరుపతిలో చెక్ చేస్తారు. దాంట్లో ఏదైనా తేడా ఉంటే కింద నుంచి పంపించేస్తారు. లేదు బాగుంటే పైకి పంపించిన తర్వాత కూడా పైన స్టోరేజ్ చేసి యూజ్ చేసేటప్పుడు వాడేటప్పుడు కూడా పైన కూడా ఒక ల్యాబ్ ఉంది. టెస్ట్ చేసి కరెక్ట్ గా ఉందా, ఏదైనా చెడిపోయిందా, ఏ వస్తువైనా వాడతారు. అంత పర్ఫెక్ట్ గా ఇప్పటి నుంచి కాదు, అది గత 30 సంవత్సరాల నుంచి అందరు ఎవరు ముఖ్యమంత్రి ఉండే అక్కడ జరిగేటటువంటి ప్రాసెస్. అంతేగాని నెయ్యిలో ఏదైనా నెయ్యిలో కల్తీ జరగలేదని మీరు అంటున్నారా? 100% నెయ్యిలో కల్తీ జరగలేదు. కల్తీ జరిగినటువంటి ఎటువంటి ఆధారము గాని కల్తీ అలాంటప్పుడు విచారణకు సిద్ధంగా ఉండాలి, విచారణ చేయించాలని ఒప్పుకోవచ్చు అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు ఒక కౌంటర్ ఇచ్చారు కదా. చెప్పాం కదా, పవన్ కళ్యాణ్ మాదిరి అబద్ధాలు మాట్లాడడం మేము. పవన్ కళ్యాణ్ తిరుమలే కాదు అయోధ్యకు పంపించిన లడ్డులో కూడా కల్తీ జరిగిందని మహానుభావుడు మాట్లాడాడు. అయోధ్యకు పంపించినటువంటి కల్తీ జరిగిందంటే అయోధ్యకు పంపించిన లడ్డు తయారీకి వాడిన నెయ్యి ఇచ్చినటువంటి బోరా గారు ఇప్పుడు కూడా బోర్డు నెంబర్ ఉన్నారు. ఆయన స్వయంగా ఆ రోజు బోర్డులో మేము కూడా ఉన్నాము, అడిగాడు అయోధ్యకు లడ్డు అంటే మన బోర్డులో తీర్మానం చేయాలంటే దీని గురించి చర్చ జరగాలంటే అవసరం లేదు, దానికి కావాల్సినటువంటి నెయ్యి అంతా కూడా నేను ఇస్తాను, లడ్డు పవిత్రంగా భగవంతుడి ప్రారంభం జరుగుతుంది కాబట్టి అయోధ్యలో లడ్డు ఇస్తామంటే అప్పుడు ఆయన స్వయంగా 2000 లీటర్ల నెయ్యి ఇస్తే ఆ నెయ్యితో తయారు చేసిన లడ్లే అక్కడికి పంపింది. కనీసం ఆయన అయోధ్యకు పోయింది లేదు పవన్ కళ్యాణ్ గారు, అయోధ్యలో లడ్డు వాడింది లేదు. ఆయన ఏం తెలిసి ఊరికే అయోధ్యలో కూడా కలిపేస్తున్నారు, జంతు పువ్వులు దంచేస్తున్నారు. ఎందుకంటే రాజకీయాలు తప్పులేదు, రాజకీయాలు మాట్లాడుకోవద్దు. భగవంతుడు అనవసరంగా రాజకీయాలు తీసి వీళ్ళ వ్యాపారం కోసం. అసలు విషయం నిన్న బయటపడింది ఏదంటే వాళ్ళకి ఎవరు ఇందాపూర్ డైరీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హెరిటేజ్ డైరీకి సంబంధించిన అనుబంధ సంస్థ ఇందాపూర్ డైరీ 2014 నుంచి 19 వరకు ఇదే టీటీడీకి డైరీ నెయ్యి సప్లై చేసింది. 15-16 సంవత్సరంలో 270 రూపాయలు సప్లై చేసింది. దాన్ని మనం క్యాన్సిల్ చేసేసుకుని 2018లో 321 రూపాయలు ఇదే ఇందాపూర్ డైరీ ఇండైరెక్ట్ గా ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ డైరీ వాడారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది పోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన డైరీలన్నిటిపైన కల్తీ నెయ్యి అనేటటువంటి బురద తల్లి ఆ ఇందాపూర్ డైరీ ద్వారా హెరిటేజ్ ద్వారా, ఎందుకంటే తక్కువ రేట్ అయితే కల్తీ అయింది, ఎక్కువ రేటు పెడితే ఒరిజినల్ అన్నట్టు ఈ రోజు 658 రూపాయల నెయ్యి పెంచి అదే ఇందాపూర్ డైరీ 2018లో 321 రూపాయలకి సప్లై చేసింది. ఈ రోజు ఈ బురద తల్లేసి ప్రజలందరినీ కూడా తప్పుదావ పట్టించేసి మిగతా డైరీలన్నీ కూడా కల్తీ డైరీలు అని చెప్పేసి ఈ రోజు 658 రూపాయలకి వాళ్ళ నెయ్యిని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తిరుమల యొక్క నెయ్యి ద్వారా తిరుమల యొక్క డబ్బులు వేల కోట్లను దోచుకునేటటువంటి పడినటువంటి పన్నాగంలోనే ఇవన్నీ ఆరోపణలు మీరు చెప్తారు. ఆరోపణ కాదు, ఒక నిమిషం, ఇది ఆరోపణ కాదు. నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారే ఏమన్నారు, ఇందాపూర్ డైరీకి మా హెరిటేజ్ కి సంబంధం ఉంది అన్నారు. ముందు ఏమన్నారు, ఫస్ట్ ఏమని చెప్పారు, అది మాకు మ్యానుఫ్యాక్చరింగ్ అన్నారు. తర్వాత 3 రోజుల్లో కో మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది. అదే ఈ రోజు టీటీడీ బోర్డు మెంబరు శాసనసభలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ గారు నేను ఏం మాట్లాడారు, మాకు ఇందాపూర్ డైరీకి ఈ హెరిటేజ్ కి సంబంధం ఉండేది తెలియదు కాబట్టి ఇందాపూర్ డైరీకి మేము 658 రూపాయలతో 6.5 లక్షల లీటర్ల సప్లైకి మేము ఆర్డర్ ఇచ్చింది నిజమే అని వాళ్ళ శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబరే చెప్పారు. మరి 321 రూపాయలకి మీరు సప్లై చేసినప్పుడు అది కల్తీనయ్యా, ఈ రోజు 658 రూపాయలకి సప్లై చేస్తే ఒరిజినల్ అయ్యిందా? బయట 550 రూపాయలకు మార్కెట్ లో
వాళ్ళ నెయ్యి దొరుకుతాను నిందాపూర్ నెయ్యి, అది ప్రజలకి కల్తీ నెయ్యి ఇస్తున్నారు అన్న. వాళ్ళకే అసలు క్లారిటీ లేదు. కేవలం తన ధన దాహంతో మిగిలిన డైరీల పైన బురద వేసే దానికోసము అది తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన బురద చల్లాలి, మా పైన. నీ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కల్తీ అని జరిగినటువంటి తేడా ఉందని పంపించినట్టు 4 లీటర్లు మళ్ళా 4 ట్యాంకర్లు బురదాన్ మీరు అంటున్నారు. నిజంగా బురదాన్ అయితే అంటే మీ పార్టీ నాయకులు ఎందుకు తిప్పికెట్టలేకపోతున్నారు? మళ్ళా మరి మీరు చెప్పేది ఒకటి, అధికారులు తప్పు చేయలేదంటే ఏమన్నా, ఏదైతే కల్తీ జరిగిందని పక్కన పెట్టినటువంటి నెయ్యిని తిరిగి తీసుకొచ్చి తిరుమల లడ్డులో వాడడం వల్ల అది ఎవరిది తప్పు? అధికారి ఎవరు రాజకీయ నాయకులు అనుకుంటే అప్పుడు ఎవరు ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాడారు. అదే కల్తీ జరిగిందని చెప్పి సిట్ రిపోర్ట్ ఇచ్చింది. మరి మీ హయాంలోనే ఎనికి పంపించి మీ హయాంలోనే వాడరు, మీ హయాంలో వాడని కల్తీ జరిగినప్పుడు తప్పు ఎవరిది? మీది. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం సంబంధించినప్పుడు ఉన్నటువంటి లడ్డూలు ఒక్క లడ్డూలోనే టెస్ట్ చేశారా? ఒక లడ్డూలోనే కల్తీని తేలిందా? మరి ఏ విధంగా కేవలం చంద్రబాబు నాయుడు గారు ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ బురద వచ్చి ఈ రోజు వివి సుబ్బారెడ్డి గారినో లేదంటే కరుణాకర్ రెడ్డి గారినో కేసులు ఇరికిచ్చి అరెస్ట్ చేసి ఈ నీళ్ళన్ని కల్తీ అని చెప్పేసి తక్కువ రేటుకు వద్దని చెప్పేసి ఆయన హెరిటేజ్ ద్వారా ఇందాపూర్ డైరీ ద్వారా 1,000 కోట్లు దోచుకునే దానికి చేసినటువంటి పన్నాగాన్ని అదంతా నిన్న అసెంబ్లీలో బయటపడింది. లేకపోతే ఒక ముఖ్యమంత్రి స్థాయి ఇంత పెద్ద మనిషి పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కనీసం రోజున వాడు ఇచ్చేవాడు కంటే తెలియలేదు. ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్య రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారికి ముద్దు పెట్టుకుంటూ ఆమె చేతిలో ఉన్నటువంటి బైబిల్ తీసి వాళ్ళ చెల్లెల చేతికి ఇస్తే ఆమె వాళ్ళ ఆయన మొగుడేమో టీటీడీ బోర్డు నెంబరు బైబిల్ పట్టుకుంటారు. మీరు బైబిల్ చదివారు మరి చాలా సభల్లో. మరి మీరు తిరుమల చిన్న చిన్న విషయాల పైన దేవుడిని అనవసరంగా లాగి ఎవరైనా ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు సిబిఐ సిట్ ఇచ్చింది, రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద కోర్టు తెలుస్తుంది. ఎవరు దోషి ఉంటే వాళ్ళని తెలుస్తారు. మళ్ళా ఎందుకంటే మీరు అనుకునే వాళ్ళు దాంట్లో లేరు కాబట్టి మళ్ళా మీరు ఏకసభ్యత్వం మీరు మీ దగ్గర పనిచేసే వాళ్ళు వేసి ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన బురద వెళ్ళి ఈ తిరుమల లడ్డు పేరుతో నెయ్యి పేరుతో దోచుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప తద్వారా భగవంతుని భక్తులు మనోభావాలు దెబ్బతీయడం, భగవంతుని ప్రసాదం పైన ఈ రోజు తిరుమల పోతే ప్రసాదం తినే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన ఏం చేశారు కదా. ఆంధ్రప్రదేశ్ భగవంతుని ప్రపంచ వ్యాప్తంగా మనం తిట్టుకునే పరిస్థితి. రాజకీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ ఎంత దిగజారిపోయారు, భగవంతుని రోడ్డు మీద తీసుకొస్తారని తిట్టుకునే పరిస్థితి. ఇప్పటికైనా వదిలేద్దాం. ఆ సిట్ తీర్పిచ్చింది, దాని ద్వారా కోర్టులో తేలుతుంది. నిజంగా ఎవరు తప్పు చేస్తే వాడు జైలు పోతారు. అనవసరంగా ఎందుకు దేవుడిని రోజు ఆ భగవంతుని ప్రసాదం పైన రోజు మనం డిస్కస్ చేసి 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 ఇక మనకే పాపం అండి. అది ప్రపంచం అంతా తిట్టుకుంటున్నారు మనల్ని. జనసేన పార్టీ కార్యదర్శి రామకృష్ణ గారు జాయిన్ అయ్యారు. రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రాజకీయాలు చెయ్యాలి కానీ దేవుడి మీదే చేయకూడదు అని చెప్పేసి వైసీపీ చెప్తున్నటువంటి మాట. అంటే తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీకి ఉపయోగించినటువంటి నెయ్యిలో కల్తీ జంతువుల కొవ్వు కలవలేదని చెప్పేసి వైసీపీ చెప్తుంది. అంటే టీటీడీ ప్రధాన కార్యాలయం కేంద్రంగానే కుట్రలు రచించారు చంద్రబాబు గారు అని చెప్పేసి వైసీపీ చెప్తున్నటువంటి మాట. ఏం చెప్తారు? సందీప్ గారు, ఫస్ట్ మీకు నమస్కారాలు. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. జీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవంగా పెద్దలు ఎన్నయ్య గారు మాట్లాడుతూ చాలా దారుణమైనటువంటి విధంగా మాట్లాడారు. ఎందుకు అంటే ఫస్ట్ టైం మాట్లాడిన మాట ఏంటంటే సిబిఐ ఛార్జ్ షీట్లో కల్తీ జరిగింది, ఇన్ని కోట్ల లడ్డూలు కల్తీలు జరిగాయి అని స్పష్టంగా పేర్కొంది. అసలు 100% కల్తీ జరగలేదు అని చెప్తున్నాడు సిబిఐ వైసీపీ వారు. ఒకటోది. రెండోది ఏంటంటే సిబిఐ ఛార్జ్ షీట్లోనే ఏమని పేర్కొన్నారంటే ఇందులో ఖచ్చితంగా నెయ్యి అనేటువంటి పదార్థమే లేదు. నెయ్యి అనే పదార్థం లేదు అసలు. అది ఏ పార్టీ నుంచో కుట్ర చేయడం పక్కన పెట్టండి. అసలు భగవంతుడి గురించి మాట్లాడుకునేటప్పుడు రాజకీయాలు కాదు, భగవంతుడి జరిగేటువంటి దోషాలని ఏవైతే ఉన్నాయో సవరించేటువంటి క్రమంలో తప్పనిసరి అయినటువంటి పరిస్థితిలో ఒక ఆవశ్యకలేశంగా దీన్ని మనం డిస్కస్ చేయాల్సి వస్తుంది. అవసరమైనటువంటి చెడుది డిస్కస్ చేయడం. అలాగే ఏంటంటే మొన్న ఆ మధ్యన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఈ విషయం చెప్పారు. వెరీ లో లేదా లార్డ్ తర్వాత ఈ జంతు కొవ్వు అవశేషాలకు సంబంధించి వెరీ లో అనేటువంటి పదం ఉందట ఒకటి. ఇంకోటి ఏంటంటే
సిట్ పేర్కొన్నది ఏంటంటే ఇందులో 5% కంటే తక్కువ మైన్యూట్ పర్సెంట్ ఉంటే కనుక మేము దాన్ని కనిపెట్టేటువంటి సాంకేతికత మా దగ్గర లేదని చెప్పింది. ఇందులో సాంకేతికత మా దగ్గర లేదు. సిబిఐ సిట్ అనేటువంటిది అధికారులు నైపుణ్యవంతులు ఉండేటువంటి మండలి. వాళ్ళలో రాజకీయాలు మాట్లాడేటువంటిది ఏముండదు, ఉన్నట్టుగా మాట్లాడుతుంది. అట్ ది సేమ్ టైము ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎప్పుడు సిటీ కంటే ముందు జరిగినటువంటి దాంట్లో S1, S2, S3, S4, 8 టెస్టులు ఉన్నాయి. వాటి ప్రకారం జరిగినటువంటి టెస్టులో ఈ యొక్క జంతు అవశేషాలకు కలిసినటువంటి అంశాలని ప్రస్తావించారు. దాన్ని ఆధారం చేసుకుని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు స్పష్టంగా ఇలాగా ఉన్నాయని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది అని కేబినెట్ లో జరిగినటువంటి విషయాన్ని బయట ఆయన ప్రస్తావించి ఎంతో పశ్చాత్తాపడి, ఒక సనాతనవాదిగా ఎంతో పశ్చాత్తాపడి ఆ రోజు దీక్ష చేసినాడు. నిజంగా ఎంత దారుణం అంటే మన దేశంలో అసెంబ్లీ సాక్షిగా ఇవాళ చెప్పినటువంటి విషయాలు మనం పవన్ కళ్యాణ్ గారు, మన దేశంలో ఇతర మతాలు ఎన్ని మతాలు ఉంటే అన్ని మతాలను గౌరవించే సాంప్రదాయం ఉంది. ఏ మతమైనా కానీ ఇక్కడ సురక్షితంగా బతికి బట్టగలిగింది మనకి. అందువల్లనే ఇజ్రాయెల్ ఈ రోజుకి కూడా వాళ్ళ యొక్క రాజ్యాంగంలో మన దేశం గురించి స్పష్టంగా పేర్కోవడానికి కారణం అంటే ఇతర సంస్కృతులని, ఇతర భాషలని, ఇతర మతాలని మన దేశంలో కాదు ఇతర ఏదైనప్పటికీ కూడా వాళ్ళు సురక్షితంగా వాళ్ళంతటా వాళ్ళు స్వేచ్ఛగా చేయగలిగారు. ఎంత దురదృష్టం. అవన్నిటికీ కారణం ఏంటంటే ఇక్కడ సనాతన ధర్మం, హిందూ మతం ఇలాగా ఉంది కాబట్టి బాగా అలాంటి సనాతన ధర్మం మీద కక్షగట్టి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం మీద మరి ఏమనుకుంటున్నారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పడినట్టుగా కనబడుతుంది. కేవలం పగబట్టినట్టుగా దేవుళ్ళు పగబట్టడం ఏంటో ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన హయాంలో ఉండేటువంటి పాలక మండలిది తప్పు. ఈ కల్తీ వ్యవహారం జరిగి ఉంటే ఛార్జ్షీట్ తేలితే అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించదలుచుకోలేదు. నిరంతరం కూడా అడ్డంగా వెనకేసుకు రావడానికి చూస్తున్నారు. ఓకే ఓకే కోటేశ్వర గారు, ఇక్కడ వైసీపీ స్పష్టంగా ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తాం, మీరు ఇవ్వండి. అందువల్ల ఏంటంటే ఇన్ని రకాలైనటువంటి ఆధారాలు పెట్టుకుని అడ్డంగా బుకాయిస్తూ మీడియా ముందుకు వచ్చి ఇంత యథేచ్ఛగా అబద్ధాలు, కావలసినటువంటి అసత్యాలు, కావలసినటువంటి కట్టుకథలు అన్నీ కూడా ఏవైతే నిజాలు తేల్చాలని మాట్లాడారో వాళ్ళ మీద ముద్దాయిలుగా ఉండేటువంటి వైసీపీ వారు ఇవాళ మాట్లాడడం చాలా నిస్సిగ్గుగా, మరి ఎందుకు చేస్తున్నారో తెలియట్లేదు. ఇప్పటికైనా వాళ్ళు విషయాన్ని మార్చుకుని ఆ యొక్క భగవంతుడి మీద పశ్చాత్తాపడి ఉన్న తప్పు ఏదైతే జరిగిందో వాస్తవంగా మాట్లాడి దాని యొక్క పరిష్కారానికి లేదా దానికి సంబంధించి సవరణకి ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళు ఇప్పటికైనా మారగలిగితే ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు ఎంతో కొంత ఉండి వాళ్ళ క్షమకి గురవుతారు. లేకపోతే ఆ పాపం వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అంటుకుంటుందండి. ఎందుకంటే ఆ భగవంతుడి యొక్క ప్రసాదం చాలా 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 పవిత్రమైందండి. ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు, ఒక వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చేటువంటి క్రమంలో జరిగేటువంటి ఈ చర్చ ఇది ఆవశ్యకలేసం, నెససరీ ఈవిల్ అంటారు దీన్ని. నెససరీ ఈవిల్, ఆవశ్యకలేసం, అవసరమైన చెడు. కోటేశ్వర గారు, చెప్పండి. వైసీపీ ఏమో స్పష్టంగా అంటే కుండ బద్దలు కొట్టి మరీ అసలు తప్పు మేము చేయలేదు, తప్పు జరగలేదని చెప్తుంది. మరోవైపు అటు కూటమి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా తప్పు జరిగింది, మేము ఆధారాలతో సహా నిరూపిస్తామని చెప్పేసి కూటమి నేతలు చెప్తున్నట్టు పరిస్థితి. నిజంగా అంటే తిరుమల లడ్డు విషయంలో ఏ పార్టీ రాజకీయంగా దీన్ని వాడుకుంటుంది అనుకోవాలి? దీంట్లో ఏ పార్టీ రాజకీయం చేస్తుంది అనుకోవాలి? సందీప్ గారు, ఇక్కడ మనం రెండు విపరీత ధోరణులు కనిపిస్తున్నాయి. ఒకటి అసలు కల్తీ జరగలేదు, నెయ్యి స్వచ్ఛం అన్నట్టుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. రెండో వైపు మూడు పార్టీలకు చెందినటువంటి నేతలు ఏం చెప్తున్నారు, దానిలో జంతువులు కొవ్వు కలిసింది, మొత్తం కల్తీ అని చెప్పేసి అటు కాదు. చిన్న సబ్మిషన్ అది సిబిఐ ఛార్జ్ షీట్ నివేదికను మేము ఉచ్చరిస్తున్నాం, మా సొంతంగా చెప్పట్లేదు. కంటిన్యూ సార్. థ్యాంక్ యూ. సిబిఐ ఛార్జ్ షీట్ లో జంతువులు మీరే చెప్పారు కదా, 5% లోపు ఉంటే కనిపెట్టలేదు.
సిబిఐ శాఖలో జంతు కొవ్వే లేదు అని చెప్పి కల్తీ ఎన్డీడీ రిపోర్ట్ ద్వారా అది ఛార్జ్ షీట్ కల్తీ ద్వారా ఇదేమి సార్, మేము మా ద్వారానే కదండి రిపోర్ట్ నివేదికల ఆధారంగా చేసుకుని చెప్పిందే. ఎన్డీడీబీ రిపోర్ట్ లో కూడా వాళ్ళు మినహాయింపులు చెప్పారు. మీరు ఆ మినహాయింపుల సంగతి మాట్లాడకుండా ఒక విషయమే చెప్తున్నారు, రెండో వైపు కూడా మాట్లాడండి. అందుకని ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటున్నారులేండి. సిట్ గానీ లేకపోతే ఎన్డీడీబీ రిపోర్ట్ లో గానీ ఎవరికి కావాల్సిన పార్ట్ వాళ్ళు తీసుకుంటున్నారు, అది వేరే అంశం. విషయాలన్నీ కూడా ఆ నివేదికలన్నీ ఇంతవరకు బయటకు రాలేదు. బయటకు వచ్చిన తర్వాత కోర్టులో వాటన్నిటికి సంబంధించి వచ్చిన తర్వాత నిజానిజాలన్నీ తేలుతాయి. అందుకని నేను చెప్తున్నట్టుగా రెండు విపరీత ధోరణిలో అసలేమీ అక్రమం జరగలేదు నెయ్యి సరఫరాలో అనేటువంటి వైసీపీ అయితే, లేదు జంతు కొవ్వు కలిసింది దేవుడే నా చేత చెప్పించాడని చెప్పేసి చంద్రబాబు నాయుడు దానికి పరాకాష్ఠగా ఆ విధమైనటువంటి ప్రకటన ఆయన చేస్తున్నారు. ఇవాళ దానికి ఇంకోటి ఏంటి, ఈ వివాదంలో ఇంకొక అంశం ఏమిటి, ఇటువంటి కల్తీ జరగటానికి టెండర్ నిబంధనలలో సడలించటమే ప్రధానమైనటువంటి కారణం అనేటువంటిది సిట్ కూడా ప్రస్తావించిందని చెప్తున్నారు. సరే, అది వాస్తవం. అది ఏది నిబంధనలు సడలించడం. ఆ నిబంధనలు సడలించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో అధికారిగా ఉన్నటువంటి అనిల్ సింఘాల్ ఐఏఎస్ అధికారి ఆ నిబంధనల్ని మొట్టమొదటి రూపొందించింది ఆయనే. అదే అధికారి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే వాటిని మళ్ళీ సడలించారు. దానికి ఏమని చెప్తారు తెలుగుదేశం వాళ్ళు లేదా జనసేన బీజేపీ వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి సర్కారు ఒత్తిడి తెచ్చింది, అందుకని ఆ ఒత్తిడికి అనుగుణంగానే ఆయన అట్లా సవరించారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, దాన్ని కూడా అంగీకరిద్దాం, అదేమి విపరీతం అని నేను అనుకోవట్లే. మరి అదే అనిల్ సింఘాల్ మీద ఆ విధంగా ఒత్తిడి తెచ్చి అక్రమాలకి తెరదీసినటువంటి ఆ నిబంధనలను సవరించినటువంటి అనిల్ సింఘాల్ మీద ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య ఏంటండి? కేవలం బదిలీ చేసింది. అంటే ఆయన మీద సస్పెన్షన్ గాని ఇతరత్ర చర్యలు గాని తీసుకోకుండా ఎవరి ఒత్తిడికి లొంగి కేవలం బదిలీ చేసి ఆయన తప్పించింది అనే దానికి సమాధానం ఉందా? సమాధానం లేదు. అందుకని ఈ సిట్టు నివేదిక కానివ్వండి, లేకపోతే అనిల్ సింఘాల్ మీద తీసుకున్నటువంటి చర్య కావచ్చు, లేకపోతే ఇతరత్ర అనేక కొత్త అనుమానాలు ఇప్పుడు రాష్ట్రంలో నా అభిప్రాయం ప్రకారం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ జంతువులు కొవ్వా లేకపోతే ఇంకోటి అని కాదు. దీని వెనకాల జరుగుతున్న రాజకీయం ఏమిటనేటువంటిది ఇప్పుడు ప్రధానంగా ముందుకొస్తా ఉంది. ఎందుకని ముందుకొస్తా ఉంది? సిట్టు అధికారుల మీద చర్య తీసుకోవాలని స్పష్టంగా చెప్పింది. అనధికారులు అంటే రాజకీయ నాయకులు లేదా బోర్డు మెంబర్స్, వాళ్ళ గురించి అది ప్రస్తావించలేదు. మరి వన్ మ్యాన్ కమిషన్ ని వేశారు. ఈ వన్ మ్యాన్ కమిషన్ పర్పస్ ఏమిటి? పర్పస్ అనేటువంటిది దానిలో కొంచెం గందరగోళంగా ఉందంటే దాన్ని ఏ విధంగా అయినా కానీ ఎవరైనా ఎటువంటి ఇంటర్ప్రిటేషన్ అయినా కానీ చేయొచ్చు. ఈ సిట్టు సిఫార్సు చేసినటువంటి అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలా అని చెప్పేసి దినేష్ కుమార్ కమిటీ సిఫార్సు చేస్తుందా? లేకపోయేట్లయితే ఈ భాగవతానికి ఈ అక్రమాలకి వెనకాల ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి ఆ కమిషన్, వన్ మ్యాన్ కమిషన్ సిఫార్సు చేస్తుందా అనేటువంటిది 45 రోజుల పాటు ఇదే చర్చ కొనసాగడానికి కూడా అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు పూర్తిగా భక్తుల మనోభావాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒక సున్నితమైనటువంటి అంశం అయినప్పుడు ఎన్డీడీబీ రిపోర్టు వచ్చిన మాట వాస్తవం, దానిలో కొన్ని అనుమానాలు వ్యక్తం చేసిన మాట వాస్తవం. దాన్ని బహిర్గతపరచబోయే ముందు కోట్లాది మంది మనోభావాలని మనం దెబ్బతీస్తున్నామా లేకపోతే దీన్ని రాజకీయం చేస్తున్నామా అనేటువంటి కోణంలో 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి దాన్ని వేరే ల్యాబ్కి పంపించో లేకపోతే ఇంకొక రిపోర్ట్, మనకి ఏదన్నా తీవ్రమైన జబ్బు ఉందని చెప్పేసి ఒక డాక్టర్ మనకి చెబితే దాన్ని మనం నిజమా కాదా అని రెండో డాక్టర్ దగ్గరికి వెళ్తాం, సెకండ్ ఒపీనియన్కి వెళ్తాం. మరి ఇది కోట్లాది మందికి సంబంధించినటువంటి అంశమైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వము రెండో ఒపీనియన్ తీసుకోకుండా ఎందుకు దాన్ని లీకుల రూపంలో మొదట ఏం చెప్పారు? లేదు మేము అఫీషియల్ గా చెప్పలేదు, మా అంతర్గత సమావేశంలో మేము చెప్పినటువంటిది బయటకు వచ్చిందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళంతా చెప్పారు. నిన్న పార్లమెంట్ లో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? దేవుడే నా చేత చెప్పించాడని చెప్పేసి చెప్పారు. అందుకని మరి ఇదంతా కూడా భక్తుల మనోభావాలతోటి
వాళ్ళు వీళ్ళు ఆడుకుంటారు. ఇక సనాతన ధర్మం గురించి చెప్తున్నారు. సనాతన ధర్మం గురించి లేదా దాని ఆచరణ గురించి పవన్ కళ్యాణ్ గారికి నైతికంగా ఏ విధమైనటువంటి హక్కు కూడా లేదు. ఆయన 2019 ఎన్నికలకు ముందు లేదా ఆ తర్వాత, అంటే బీజేపీ తోటి బంధం ఏర్పాటు చేసుకోక ముందు ఆయన ఏం మాట్లాడారు, తర్వాత ఏం మాట్లాడుతున్నారు, రాజకీయాల కోసం సనాతన ధర్మం. అదే రెండోది, ఈ రిలేటెడ్ గానే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఆయన అభిషేకాలు లేకపోతే ఇదేమిటి, ఇది కూడా రాజకీయమే, అందులో ఎలాంటి సందేహము లేదు. అభిషేకం చేయటం లేకపోతే పూజలు చేయటం వ్యక్తిగతమే. నేను ఇప్పటికే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారైనా పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా అది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి అంశం. కానీ హిందూ వ్యతిరేకి క్రైస్తవుడు హిందూ ధర్మాన్ని తిరుమల ఆలయంలో అపవిత్రం చేశారు అనేటువంటి ఒక రాజకీయపరమైనటువంటి దాడి పెద్ద ఎత్తున చేస్తున్నారు. దాని నుంచి లేదు, నాకు అటువంటి ఏమీ లేదు అని చెప్పుకోవడం కోసం ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నందీశ్వర ఆలయంలో అభిషేకాలు చేయడం లేకపోతే ఇటువంటి అన్ని కూడా చేశారు. స్పష్టంగా వీళ్ళ వెనకాల రాజకీయం ఉంది, దాని వెనకాల రాజకీయం ఉంది. అందుకని ఇది ఇవాళ ఆంధ్రదేశంలో రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతూ ఉంటాయి. ఈ కొత్త మలుపులు తిరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో భక్తులు గాని లేదా సామాన్యులు గాని గందరగోళ పడుతున్నారు. ఒకటి. రెండోది, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా వెనక్కిపోయినాయి. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో మాట్లాడరు. ప్రభుత్వం ఏమో చూస్తున్నాం మనం, శ్రీకాకుళంలో అంతమంది చనిపోవడం ఏంటి, ఆ నీళ్లు లీకేజ్ ఏంటి, కల్తీ ఏంటి, ఇవన్నీ కూడా అంటే అధికార యంత్రాంగం మీద పట్టు లేకపోతే వాళ్ళేమై పర్లేదు ఏముంది, ఎక్కడో కల్తీ పైప్ లీకేజ్ అయితే మరి చూసుకోవాల్సినటువంటి బాధ్యత అవుతుంది కదా. ఇప్పుడు డయేరియా అనేటువంటిది వర్షాకాలంలోనో లేకపోతే ఇతరత్ర వర్షాలు బాగా పడినప్పుడు రావడం సహజం. అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం కల్తీ ఇవన్నీ. కానీ మరి ఇప్పుడు వేసవి కూడా ఇంకా పూర్తిగా రాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు అనేటువంటిది ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు రాజకీయంగా మారిపోయాయి. భక్తి రాజకీయంగా మారిపోయింది, వెంకటేశ్వరుని రాజకీయంగా మార్చేశారు. గతంలో బీజేపీ వాళ్ళు రాముడిని రాజకీయంగా మార్చేసినట్టుగానే ఇప్పుడు ఆంధ్రదేశంలో వెంకటేశ్వర స్వామిని రాజకీయంగా మార్చడంలో ప్రతిపక్షము వైసీపీ అదే పాత్ర పోషిస్తా ఉంది. ఈ మూడు పార్టీల కూటమి కూడా అదే పాత్ర పోషిస్తా ఉంది. అందుకని జనం ఈ రాజకీయాలని జాగ్రత్తగా గమనించాలి, వీళ్ళ వలలో పడవద్దు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. యానదయ్య గారు, పెద్దలు చెప్తూ రెండు విషయాలు చెప్పారు. ఒకటి ఏదంటే సడలించారు నిబంధనలు సడలింపు ఏం జరిగింది, అంతకు ముందు నిబంధనలు ఏం చేశారు, వాళ్ళు కోరుకున్నటువంటి ఏ అయితే డైరీలు ఉన్నాయో ఆ డైరీల నుంచి నెయ్యి సప్లై చేయాలి. నెయ్యి తిరుమలకు రోజుకొచ్చి 7,000 లీటర్లు అవసరం ఉంటుంది. మరి అంత నెయ్యి సప్లై ఇద్దరు ముగ్గురిని తెచ్చి వాళ్ళ ద్వారానే వీళ్ళు గత ప్రభుత్వం 2014 నుంచి 18-19 వరకు చేసిన ప్రభుత్వం వాళ్ళకు సంబంధించిన 3-4 డైరీలతోనే సప్లై చేసుకోలేదు. వేరేవాడు ఎవరైనా సప్లై చేయాలన్నా వాళ్ళకి సప్లై చేసి వాళ్ళ ద్వారా రావాలి, కానీ డైరెక్ట్ గా టెండర్లో పాల్గొనే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల్లో అటు కాకుండా మనకు నెయ్యి టీటీడీకి ఎక్కువ అవసరం ఉంది కాబట్టి నిబంధనలు సడలించి ఎవరైనా నెయ్యి సప్లై చేసేదానికి టెండర్లో పాల్గొనొచ్చు అనేటటువంటి నిబంధనలు సడలించారు. దాని ద్వారా తప్పు జరిగిందా మంచి జరిగిందా? నిబంధనలు సడలించడం వల్ల అన్ని డైరీలు కూడా బయటకు వచ్చాయి, అన్ని డైరీలు కూడా ముందుకు వచ్చాయి, నెయ్యి ఎంత కావాలో అంత సప్లై చేసేదానికి ముందుకు వచ్చాయి. ఇప్పుడు ముందైతే ఎవరైతే దోచుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా తగ్గిపోయింది. అదే చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు ఏం చేశారు, ఆయనకు సంబంధించిన ఇందాపూర్ డైరీ ద్వారా ఆయన ఇష్టం వచ్చినట్టు రేటు 271 సప్లై చేసింది, ఆయన 321 రూపాయలు సప్లై చేసింది. వాళ్ళే రేటు మెచ్చుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారు. మరి ఇతర డైరీలు రానికుండా చేసింది వాళ్ళు చేసిన తప్పు. నిన్న నిబంధనలు సడలించకుండా ఇందాపూర్ డైరీ ఏ విధంగా పోయింది, ఇదే జ్యోతుల నెహ్రూ చెప్పారు కదా, మేము సవరించి ఇందాపూర్ డైరీకి ఆ 6.5 కోట్ల నీళ్ళు ఇచ్చినప్పుడు చెప్తున్నారు. మరి తప్పు చేసింది వాళ్ళు చేసి ఇంకొక రెండు విషయము, ఏదో ఆయన ఇప్పుడు హోమం చేశాడు తప్పు, ఇప్పుడు రాజకీయాల కోసం చేసి ఆయన హోమం జరిగింది ఎక్కడ, పులివెందుల నియోజకవర్గం, ఆయన సొంత నియోజకవర్గం. వాళ్ళు డొనేట్ చేసినటువంటి గుడి, ఎవరైతే అక్కడ కట్టినటువంటి గుడికి నిన్న మేము కూడా పోయాం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం నుంచి డొనేట్ చేసినటువంటి గుడి
ఆడ గుడిలో పూజకు ఆయన చేస్తే ఏదో రాజకీయ కోసం చేశారనేటటువంటిది. అంటే ఆయన నియోజకవర్గంలో చేశాడు. ఇప్పుడు తిరుమలకు పోయి హోమం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. తిరుమలలో జరిగినటువంటి తప్పు తిరుమలలో జరిగితే పవన్ కళ్యాణ్ పోయి విజయవాడ దుర్గమ్మ మెట్లు కడిగినట్టు కడగలేదు, తిరుమల మెట్లు కడగాలి. మరి ఈ రోజు ఎవరు మెట్లు కడుగుతారు? మరి అదే ఇప్పుడు ఎన్డీఏ ఇచ్చింది, నివేదిక ఇచ్చింది. మరి ఎన్డీఏ నివేదిక బయట పెట్టండి. అదే ఎన్డీఏ నివేదిక కోర్టుకు సబ్మిట్ చేస్తారు. అదే ఎన్డీఏ నివేదిక ఇచ్చినటువంటి సిట్ నివేదికలో ఉన్నటువంటి తప్పులు జరిగింటే, మేము చేసి తప్పుంటే శిక్ష మాకు పడుతుంది, మీరు చేసింటే మీకు పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జరిగినటువంటి కల్తీ అధికారులపైన యాక్షన్ అనేది రావడం వల్లనే మీరు భయపడి ఇప్పుడు ఏకసభ్య కమిటీ వేయడానికి కారణం ఎందుకు వచ్చింది? ఏకసభ్య కమిటీ వేసి ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురదంతా తీసుకొచ్చి చల్లేసి మేము మాత్రము 658 రూపాయలకి నెయ్యి సప్లై చేసి మొత్తం తిరుమల ధనాలు దోచుకోవడంతో కాక ఈ తిరుమల నెయ్యి లడ్డు పైన బురద జల్లుతూ పోతా ఉంటే ఇతరం మీరు చేసేటటువంటి ఈ రోజు 100 సంవత్సరాలు కానీ అమరావతి పూర్తి కాదని ప్రభుత్వమే నివేదిక ఇచ్చింది. 100 సంవత్సరాలు కూడా అమరావతి పూర్తి అంటే 100 సంవత్సరాల వరకు ఇప్పటికే 3 లక్షల కోట్లు అప్పు చేశాం. 100 సంవత్సరాల వరకు అమరావతి పేరు తప్పులు చేసుకోవచ్చు. ఎక్కడ ఏదో పెద్దలు చెప్పినట్టు ఈరోజు శ్రీకాకుళంలో చచ్చిపోయే దిక్కు లేదు, రాజమండ్రిలో జనాలు చచ్చిపోయే దిక్కు లేదు. ఏం జరుగుతుందే కానీ అటు ప్రజల్ని పోనీకుండా కేవలం లడ్డు తిరుమల లడ్డు పైన సెంటిమెంట్ల పైన దీనిపైన రోజు అసెంబ్లీలు కానీ ఎక్కడైనా డిస్కస్ చేసి కేవలం మీరు చేసే తప్పులను బయటపడకుండా ఉండేదానికి డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఈ లబ్ధిని తీసుకొచ్చేసి దీని ద్వారా కూడా లబ్ధి పొందాలని మహాపాపం చేస్తున్నారు. ఈ పాపాన్ని తప్పకుండా త్వరలో అనుభవిస్తారు. భగవంతుడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఇంతవరకు చరిత్రలో బాగుపడడం లేరు. ఆయన కన్ను తెరుస్తాడు. ఖచ్చితంగా ఎవరు ద్రోహం చేశారో, మేము చేసినా సరే ఎవరు తప్పు చేశారో వాళ్ళు మాత్రం వెంకటేశ్వర స్వామి కోర్టులో మాత్రం శిక్ష అనుభవించక తప్పదు. మీరు ఇప్పుడు తేల్చాల్సింది ఒకటే, ఈ ఇంద్రాపూర్ డైరీ నుంచి 658 రూపాయలకి ఏ విధంగా దుడ్డు ద్వారా హెరిటేజ్ నెయ్యిని అమ్మే దానికోసం తీసుకొచ్చారు. దీనికోసమే కదా ఈ లడ్డు పైన బొద్దుపల్లి నెయ్యి పైన. మరి నేనప్పుడు నీ హెరిటేజ్ డైరీని ఇందాపూర్ డైరీ ద్వారా ఎందుకు తిరుమలకు సప్లై చేసేదానికి వచ్చారు? మరి నందిని మంచిదన్నారు, వాళ్ళు ఎందుకు క్యాన్సిల్ చేశారు? నందిని డైరీ నుంచి వచ్చే నెయ్యిని ఎందుకు రద్దు చేసి సవరణించి ఈ రోజు ఇందాపూర్ డైరీ ద్వారా హెరిటేజ్ నెయ్యిని 650 డబుల్ రేట్ కి అమ్ముకొని దోచుకోవాలనే ఉద్దేశం ఉందా లేదా? దాన్ని తెలుసండి ముందు, దానిపైన బయట పెట్టండి. నీతిగా నిజాయితీగా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఇప్పుడు. రైట్. దానికి సమాధానం ఎప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన ఎంతసేపు కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లి చర్చలో జరిగింది. సుబ్బారెడ్డి గారి భార్య బైబిల్ పట్టుకుంది. ఇదే అసెంబ్లీలో మాట్లాడాల్సింది. ఈ డైరీ నుంచి ఇందాపూర్ డైరీకి మీకు సంబంధం ఉందా లేదా? 655 రూపాయలకి నెయ్యి ఏ టెండర్ లో పెంచావు? ఏ టెండర్ లో పాల్గొన్నారా? డైరీలు టెండర్ లో పాల్గొనలేదా? దాన్ని తెలుసండి. 658 రూపాయలకి తక్కువ రేటుకి సప్లై, నీకంటే మంచి సప్లై చేసేటటువంటి నందిని వాళ్ళందరినీ ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? రామకృష్ణ గారు మీరు దీనికి సమాధానం చెప్పాలి. దేశంలో ఉండే భారతదేశంలో సప్లై చేసే నెయ్యి, సప్లై చేసే అన్ని డైరీలు కూడా తప్పుడు, మీరు ఒకటే మంచిది. ఏం చెప్తారు రామకృష్ణ గారు? 550 రూపాయలకి ఇచ్చేది కల్తీరా? ఇప్పుడు 655 రూపాయలకి అమ్ముకోవాలని చెప్పి దోచుకోవాలనేటువంటి ఆలోచన కాదు మీ కుటుంబది. ఏ విధంగా ఏ నిబంధనలతో తిరుమలకి డైరీలకి దానికి సమాధానం చెప్పాలా? అది వదిలేసి ఏదో పాత కథలు చెప్తే ఆమె పెళ్లి అక్కడ జరిగింది, ఆమె డైరీ సంఘంలో పెట్టి రామకృష్ణ గారు నువ్వు తిరుమల ఇచ్చినటువంటి 747 ఏడుకొండల జీవోనే రద్దు చేస్తారని ప్రకటించినట్టు రాజకీయ స్వార్థం. చంద్రబాబు నాయుడు గారు ఊసర వెళ్లి కంటే ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. దేవుడే మాట్లాడిస్తాడంట, ఆయన దేవుడే మాట్లాడుతాడు. దేవుడు కంటే జరిగిందని మాట్లాడిస్తాడా? ఆవుకు పండుకో కలిసిందని నివేదికలు వచ్చిందా? మరి ఎందుకు? రామకృష్ణ గారు మీరు మాట్లాడండి. మీరు యానదయ్య గారు మాట్లాడిన దానికి సమాధానం చెప్పాలి. ఈ పాపాలు పరిష్కరించుకోండి. ఇప్పటికైనా చంపలేసుకొని ఇద్దరు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే పాపాలు పరిష్కారానికి తిరుమల మీద చంపలేసుకొని గుండు చేయించుకుంటే ఆ పాపాలను పరిష్కారం తప్ప చర్చ చేయడం కంటే ముందు ముగించండి చర్చ. రామకృష్ణ గారు వాస్తవాలు బయటికి తీండి. మరి బోరా గారు ఉన్నారు కదా, రామకృష్ణ గారు ఒక నిమిషం. రామకృష్ణ గారికి ఒక సూటి ప్రశ్న. ఎవరైతే అయోధ్యకు నెయ్యి సప్లై చేశారో ఆ వ్యక్తి టీటీడీ బోర్డులో ఉన్నారు బోరా గారు, ఆయన కస్టడీలోకి తీసుకోండి, ఆయన విచారణ జరపండి. అయోధ్యకు పంపించిన నెయ్యిలో కల్తీ ఉందా లేదా ఆయన విచారణ ఎందుకు చేయడం లేదు?
ఆ రోజు ఆ నెయ్యికి తీసుకుని ఆ రోజు ఉన్నటువంటి కమిటీలో ఈ రోజు మీ పక్కలో కూర్చొని పార్థసారథి మంత్రి గారు ఉన్నారు. ఆయన కూడా ఆ రోజు ఆ కమిటీలో మెంబరు. ఈ రోజు వారిపైన ఎందుకు వాళ్ళెందుకు విచారణ జరపడం లేదు? మరి వాళ్ళు విచారణ జరపాలి కదా. కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళెందుకు విచారణ జరపలేదు? ఈ రోజు నెల్లూరు శాసనసభ్యురాలు అయినటువంటి యానదయ్య గారు మళ్ళీ మీతో మాట్లాడతాను. రామకృష్ణ గారు విచారణ జరపండి. రామకృష్ణ గారు పంచాయతీ కమిటీలో ఉండేళ్ళు మీరు మీ వాయిస్ రావట్లేదు రామకృష్ణ గారు. సార్ చెప్తుందండి, వినిపిస్తుంది. వికెట్ ఏంటి అండి, పెద్దలు చెప్పినట్టుగా ఒకటి 2-3 విషయాలు వరుసగా ప్రస్తావించారు ఇద్దరు. ఒక విషయం ఏంటంటే పాలక మండలి అంటే సార్ చెప్పినటువంటి అంతా వస్తాయండి. ఆ పేరు ఈ పేరు అని కాదు. మేము మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు అసెంబ్లీస్ లో ఎక్కడో కాదు, ఆ రోజు ఉన్నటువంటి పాలక మండలిది ఇది దీనికి కారణమైంది ప్రత్యక్షంగా. దాన్ని వెనకేసుకొస్తే అందులో మీరు కూడా భాగస్వాములు అవుతారు. అలా అవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఏంటంటే వాళ్ళ ఇష్టం. అంటే వాళ్ళు ఏ విచారణ కానీ మేము సిద్ధంగా ఉన్నాము. వస్తే సార్ దోషులు అందరూ తేలరు, చట్టం ఎవరిని వదలదు, అన్ని విషయాలు ఆధారాలతో వస్తాయి, ప్రతి దానికి సమాధానం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో ఏమీ తొందరపాటు లేదు. ఒకటి. రెండోదండి, ముఖ్యంగా ఇందులో ఆర్థిక విషయాలు కోణం కాదు, ఆర్థిక విషయాలు దాని గురించి కూడా మాట్లాడతాను. ముఖ్యంగా విశ్వాసాల విధ్వంసం, ఆచారాల యొక్క మొత్తం ఒక రకమైనటువంటి విద్రోహం, ఆచారాల విద్రోహం, విశ్వాసాల విధ్వంసం, టోటల్ గా భగవంతుడినే పగబట్టి ఒక కుట్ర కోణం ఇందులో ఉంది అని సిబిఐ ఛార్జ్ షీట్ లో సూచాయిగా పేర్కొన్నటువంటిది కూడా ఉంది అందులో. కానీ ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ పరీక్షలో జంతువుల కొవ్వు కలవలేదు అని సిబిఐ ఛార్జ్ షీట్ పేర్కొంది కదా. మీడియాకి ఇవ్వండి. మరి మీరే కదా మీరు జోలో పెట్టి సంఖ్యలో పెట్టుకోవడం ఎందుకు? సిబిఐ రిపోర్ట్ మీడియాకి ఇవ్వండి, ప్రత్యక్షంగా మీడియాకి ఇవ్వండి. మీడియా దాన్ని అనౌన్స్ చేస్తుంది కదా ఏముందో. చెప్పలేండి. ఛార్జ్ షీట్ రిపోర్టు మీకు కావాలంటే ఎవరికి వాళ్ళు తీసుకోవచ్చు. 200 పేజీలు ఉంది, నేను తీసుకున్నాను, నేను చదివాను. అదండి ఛార్జ్ షీట్ అవైలబుల్ లేకపోవడం లేదు. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ఏదో పేరు ఉందండి, లీగల్ గా నేను చెప్పలేకపోతున్నాను. అందులో ఒక 40 సెక్షన్లు, ఒక 30 మంది పేర్లు, మొత్తం అన్ని కూడా బుక్ చేస్తున్నాయి. ఇంకా నేను పూర్తిగా చదివి ఉంటే మీకు ఇతర విషయాలు కూలంకుషంగా చెప్పేవాడిని. సరే పక్కన పెట్టు. ఛార్జ్ షీట్ లో లీగల్ జ్యుడిషియల్ టెక్నికల్ టెక్నాలజీ ఇంకా నాకు పూర్తిగా చూసుకోవాలి. అయిపోయింది. ఇక విశ్వాసాల విధ్వంసం, ఈ యొక్క ఆచారాల విద్రోహం, దేవదేవుడి మీద కుట్ర అని ఎందుకు నేను మాట్లాడుతున్నాను ఏంటండి, అందులో వైసీపీ వారిని నేను ఎందుకు దాన్ని కారణం నేను చేయగలుగుతున్నానంటే డిక్లరేషన్ ఇవ్వకపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తర్వాత చెప్పులతో మాడి వీధుల్లో తిరగడం, తర్వాత ఆయన సతీ సమేతంగా కార్యక్రమాలకి, హిందూ కార్యక్రమాలకు ఆర్థిక పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారా? మీ పవన్ కళ్యాణ్ గారి భార్య గారు హిందువా? పవన్ కళ్యాణ్ గారు సతీ సమేతంగా వస్తున్నారా? ఆయన సనాతనే. ఆయన బొట్టు ముట్టుకొని పాదాలు కడిగినంత మాత్రం సనాతనే కదా. సనాతని 3 భార్య 2 భార్యలు 3 భార్యలు చేసుకుంటాడా? సనాతన అంటే హిందూ ధర్మం అంటే సతీ భార్య ఒకే సంసారం చేయాలండి. మరి ఆయన ఎక్కడైనా వచ్చారా తన సతీ సమేతంగా వాళ్ళ భార్యతో వచ్చాడు? ఎప్పుడైనా ఏ గుడికైనా వచ్చాడా? ఆమె హిందువా? ఆమె హిందువా? చంద్రబాబు నాయుడు బైబిల్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ తమ్ముడు కానీ చనిపోయిన వ్యక్తి కొడుకు కానీ గడ్డ కూడా చేయించుకోలేదు, పిండం పెట్టేటప్పుడు. హిందువులు రాకపోతే హిందూ కాదు. ఆయనేమో క్రిస్టియన్ కాబట్టి అంటే క్రిస్టియన్స్ అంతా హిందువుల వ్యతిరేకులా? క్రిస్టియన్స్ అంతా తిరుమల లడ్డు ప్రసాదాన్ని గౌరవించడం లేదా? వెంకటేశ్వర స్వామిని గౌరవించడం లేదా క్రిస్టియన్స్? రామకృష్ణ గారు అన్ని మతాలను గౌరవించాలా? క్రిస్టియన్స్ అయినంత మాత్రాన హిందూ లడ్డూలు ప్రసాదం వెంకటేశ్వర స్వామిని గౌరవించడం లేదా? మాట్లాడేటప్పుడు ఏదైనా దగ్గర ఒక్క నిమిషం రామకృష్ణ గారు మీరు మాట్లాడండి. చేసిన తప్పులు రైట్ అయిపోవు, చేసిన తప్పులే, దోషాలు దోషాలే, అపచారాలు అపచారాలే.
అపవిత్రతే ఒకవేళ మీరు జంతు కొవ్వు కలిసిందని అపవిత్రమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ తిరుమల మెట్ల కింద నుంచి పైకి గడగండి. ఫస్ట్ అది చేయండి. యా ఆ పని చేసి ఒక్క నిమిషం, జ్ఞానోదయ్ గారు. జంతు కొవ్వు కలిసింది, జంతు కొవ్వు కలిసలేదని తెలియదు కదా. ఇప్పుడు ముందు మీరు మెట్లు కడగండి. మీరు చేసిన తప్పు, మీ పాప పరిష్కారం చేయండి ముందు. గుండు కొట్టించుకోండి తిరుమలకు పోయి. ఆ పాప పరిష్కారం చేయండి ముందు. ఓకే రామకృష్ణ గారు ప్లీజ్ కంప్లీట్ యా, మీ దగ్గర కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉంది రామకృష్ణ గారు. చెప్తాను, మీరు అడిగి నేను సమాధానాలు చెప్తాను. నేను అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లేస్ సందీప్ వాయిస్ ఇస్తాను. మీరు అన్ని క్లియర్ గా చెప్పండి. మీరు మాట్లాడి ఎవరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడదు కదా. ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ మై టైం. డోంట్ మిస్ ఓకే మిస్ఇంటర్ప్రిటేషన్. అయితే విషయం ఏంటంటే అండి, మాట మీదలో చెప్పులతో తిరగడం, సతీ సమేతంగా ఎదురేకపోవడం, కళ్యాణం సెట్ తిరుమల సెట్ వేసి అక్కడ చేయడం, పైగా అక్కడ కూడా ప్రసాదం తీసుకోవడం, దగ్గర కేతం తీసుకోవడం కానీ వెకిలిగా చేయడం. ఈవెన్ టుడే నిన్న జరిగినటువంటి హోమంలో కూడా ఆ తీర్థం తీసుకునే విధానం కానీ, లేకపోతే అక్కడ నడుచుకునేటువంటి విధానం కానీ ఒక వెకిలితనంగా అక్కడ కూడా పోనీ ప్రమోట్ డొనేట్ చేస్తున్న అక్కడ కూడా సతీసమేతంగా హిందూ కార్యక్రమం ఏదైనప్పటికీ సాక్షాత్తు శ్రీరాముడు సైతం అరణ్యవాసంలో ఎక్కడో సీతామాత ఎక్కడో ఉంటే సీతామాత విగ్రహాన్ని తయారు చేసుకుని భారతతో సహా కార్యక్రమాన్ని నిర్వర్తించారు. హిందూ ఆచారం. అందువలన మేము అలా చెప్తున్నాం కానీ వ్యక్తిగతంగానే కాదు. మీరు ఒక ఆచారాన్ని పాటిస్తున్నారు కాబట్టి ఆచారాన్ని గౌరవించాలి. మీరు నేనేమి క్రిస్టియన్స్ అని మేము చాలా గౌరవిస్తున్నాం, అన్ని మతాలను మేము చాలా గౌరవిస్తున్నాం. ఇక్కడ సమస్య ఎక్కడ వచ్చిందంటే మనం ఒక మతానికి సంబంధించి ఆచారం మనం పాటిస్తున్నాం, వాళ్ళని గౌరవించారు. గౌరవించాలనుకుంటే పాటించండి, అంతేగాని వెకిలిగా లెక్కలేనితనంగా. ప్లీజ్ సార్ లెట్ మీ కంప్లీట్. మా నాన్న దీపానికి చివరికి కలిగించుకుంటాను. పవన్ కళ్యాణ్ వెకిలితనమా? మీరు ఎక్కడైనా చెప్పులు వేసుకొని జగన్మోహన్ రెడ్డి చూసారా? చంద్రబాబు బూట్ వేసుకొని జగన్ పట్టాలు ఇచ్చినట్టు చూసారా? అవే దాని గురించి చెప్పండి. మరి చంద్రబాబు నాయుడు గారు కోటేశ్వరరావు గారు తప్పలేదు. ఓకే ఓకే రైట్ రైట్. చేసినా తప్పే అలా వెకిలితనం. పవన్ కళ్యాణ్ గారు చేసే తప్పుకు పరిష్కారం చేసుకోండి. ముందు మెట్లు కడగండి, తిరుమల మెట్లు కడగండి. పవన్ కళ్యాణ్ పోయి జంతుకు కలిసలేదు కదా. రాముడు లడ్డులో కలిసలేదని నివేదిక వచ్చింది కదా. జంతుకు రాముడు లడ్డుకు నెయ్యి ఇచ్చింది ఎవరు? ఇప్పుడు కూడా టీటీడీ బోర్డులో ఉన్నారు. మీ బీజేపీకి చెందినటువంటి వ్యక్తి, అతన్ని విచారణ జరపండి. లేదా మెట్లు కడగండి. వాస్తవాలు అనట్లేదు, ఏదోలాగా దీన్ని ఏమంటారు ఏంటంటే సిల్వర్ స్ట్రింగ్ అంటారు. తప్పు చేసిన మరి బోర్డులో తొలగించండి. మీ ప్రభుత్వం ఉంటే బోరాలు తొలగించండి. టీటీడీ బోర్డు నుంచి బోరాలు తొలగించండి. మీ ఒక్క నిమిషం రైట్. రామకృష్ణ గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. అంటే బీజేపీ అంటే భయం. ఓకే నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ రైట్. కోటేశ్వర గారు మ్యూట్ చేయండి, ఆయన మాట లేకపోతే మ్యూట్ చేయండి. దయచేసి రామకృష్ణ గారు మనం చేసుకుంటున్నాను. మీ దగ్గర కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉంది. రామకృష్ణ గారు మీ దగ్గర కొంచెం సిగ్నల్ ఇష్యూ ఉంది, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్ రైట్ రైట్. కోటేశ్వర గారు అంటే నిజంగా కూటమి నేతలు కొన్ని చోట్ల ఆలయ సంరక్షణ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఖచ్చితంగా తప్పు జరిగిందని చెప్పేసి ఇప్పటికే వైసీపీ నేతలు తప్పు చేశారని చెప్పేసి కూటమి నేతలు ఆలయ సంరక్షణ చేశారు. నిజంగా అసలు ఆలయ సంరక్షణ చేసే పరిస్థితి ఉందా? ఇప్పుడు కూటమి నేతలు చేశారు, వైసీపీ నేతలు కూడా అదే పని చేశారు. ఇప్పుడు ఆ క్రమంలోనే కదా అంబటి రాంబాబు వివాదం తలెత్తింది, ఇన్సిడెంట్. అందుకని నేను అదే చెప్తున్నా, ఎవరికి వాళ్ళు వీళ్ళు ఇద్దరు కూడా ఈ అంశాన్ని భక్తి పేరుతోటి లేకపోతే మరొక పేరుతోటి విశ్వాసాల పేరుతోటి రాజకీయం చేయడానికి పూనుకున్నారు. అందుకని ఇప్పుడు మొత్తం వివాదం అంతా కూడా భక్తి రాజకీయం అయిపోయింది, ఓట్ల రాజకీయం అయిపోయింది. ఇప్పుడు కల్తీ లడ్డు లేకపోతే దాని సంగతి జనం దాని గురించి కాకుండా ఈ రాజకీయాల గురించి మహాపాపం అనో లేకపోతే మరొకటనో ఈ విధమైనటువంటి దీని రూపం వేరే రూపానికి సంతరించుకుంటాం. ఈ వేరే రూపానికి సంతరించుకుంటున్నప్పుడు
ఈ వేరే సబ్మిషన్ సార్, చిన్న సబ్మిషన్. లడ్డు అనేటువంటిది కొన్ని కోట్ల మంది తీసుకుంటే అది ఫుడ్ అడల్టరేషన్ కింద కూడా వస్తుంది, పరిపాలనలో భాగమవుతుంది. దయచేసి ఓన్లీ భక్తిని రాజకీయమని సమంగా పంపిణీ చేయడం కనుక కదండి, నివేదికల ఆధారంగా చెప్పినటువంటి విషయాలు, చట్ట ప్రకారం జరిగినటువంటి విషయాలు, ఫుడ్ అడల్టరేషన్ యాక్ట్ అనేటువంటిది ఉంది. ఇవన్నీ కూడా పరిపాలనలో భాగంగా చెప్పినటువంటి విషయాలు. ఇది దురదృష్టవశాత్తు భగవంతుడికి సంబంధించింది కాబట్టి భక్తులతో ఆడేసుకుంటున్నారు అని ఊరికే బదనం అలా తోసేస్తున్నారు అంతే. ఫుడ్ అడల్టరేషన్ కనుకనే ఎఫ్ఎస్ఎస్ఐ కూడా ఇందులో సీట్ లో మెంబర్ గా ఉన్నారు, అవన్నీ తెలుసు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మీ పార్టీల వాళ్ళు కానీ మొత్తం దేని మీద కేంద్రీకరిస్తున్నారు? ఆహార కల్తీ అనే దాని మీద కాదు, భక్తి విశ్వాసాలను దెబ్బతీశారనేటువంటి ప్రధానమైనటువంటి దాన్ని తీసుకొస్తున్నారు. మరి ఇక్కడ మెజారిటీ మెంబర్స్ కదండి. రెండో దాని గురించి ఎందుకు చెప్పారంటే గట్టిగా రెండో దాని గురించి ఎందుకు చెప్పరు గట్టిగా? పోనీ మీరు చెప్పినట్టుగానే ఫుడ్ కల్తీ, ఆహార కల్తీ చట్టం కూడా ఉంది ఇందులో, నేను కాదంటలేదు. దాని గురించి ఎందుకని గట్టిగా చెప్పరు? అసెంబ్లీలో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ప్రస్తావించారా పోనీ దీన్ని? పదే పదే పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించేది అయితే చూడండి ఒకసారి మీరు. ఏం చూడాలి? ఒక్క నిమిషం రామకృష్ణ గారు, ఒక్క నిమిషం. అందుకని అసలు కేంద్రీకరణ అంతా కూడా భక్తి రాజకీయం ఇది దీని మీద నడుస్తా ఉంది. అందుకని ఇవాళ జరుగుతున్నటువంటి దానిలో రెండు పక్షాలు కూడా తమ మీద వచ్చినటువంటి విమర్శల్ని జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి అనేటువంటిది పదే ఇటీవల కాలంలో, ముఖ్యంగా ఈ లడ్డు వ్యవహారంలో తీవ్రమైనటువంటి రాజకీయపరమైన దాడి చేస్తున్నటువంటి నేపథ్యంలోనే నందీశ్వరాలయంలో ఇప్పుడు తిరుమలనే చేయాలక్కర్లా, రేపు తిరుమల కూడా వెళ్తారు, ఏముంది? తిరుమల కూడా చేయరని వేణాదయ్య గారు ఏమన్నా చెప్పగలరా? రేపు తిరుమల కూడా వెళ్తారు. అక్కడ నందీశ్వరాలయంలో అది ఆ పూజ క్రతువు చేసినటువంటి వాళ్ళు ఎక్కడైనా చేయొచ్చు. రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చేయడానికి నేను డిక్లరేషన్ ఇచ్చేసి నాకు పర్మిషన్ ఇమ్మని చెప్పేసి అడిగితే తిరుమల వాళ్ళు ఆయన వద్దంటారా? వద్దంటానికి లేదు. అందుకని ఇదంతా కూడా ఇప్పుడు లడ్డు కల్తీ లేకపోతే జంతువుల కొవ్వు ఇవన్నీ పోయి రాజకీయంగా మారిపోయింది. ఈ రాజకీయంగా మారిపోయినటువంటి క్రమంలో దీని గురించి మనం ఎక్కువగా మాట్లాడొద్దు అని చెప్పేసి నిన్న మొన్నటి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రతినిధులు చర్చల్లో చెప్తున్నారు. మరి వాళ్లే కదా ఇంత చేసింది, రచ్చ చేసింది వాళ్ళే, మొదలు పెట్టింది వాళ్ళే. ఇప్పుడు భయపడిపోయి ఎంత దొరికిపోయినామని చెప్పి మాట్లాడొద్దంటే వాళ్ళే. ఇప్పుడు సిట్టు నివేదిక ఆ విధంగా వస్తుందని బహుశా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అందుకని ఇప్పుడు నేను అందుకే చెప్తున్నాను, దీన్ని మరొక రూపంలో మరొక వివాదంగా మార్చడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకనే భక్తులు నిజమైన ఇదే అంశం కోటేశ్వర గారు ఇదే అంశం ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఇంకా ఎంత దూరం వెళ్లే అవకాశం ఉందంటారు? ఇప్పుడు 45 రోజుల్లో 1 మ్యాన్ కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పేసి చెప్పారు కదా. ఈ 45 రోజులు ఏదో ఒక రూపంలో ఈ చర్చ సాగుతూనే ఉంటది. 45 రోజుల తర్వాత ఆ దినేష్ కుమార్ కమిటీ నివేదిక ఏమిస్తుంది అనేటువంటిది మరి కొద్ది రోజులు సాగుతుంది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో ఏమేమి వాదనలు చేస్తున్నారు, ఏంటి, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఏంటి, ఇప్పటి వరకు బయటకు రానివి ఏంటంటే సిట్టు నివేదిక. ఇప్పుడు మన రామకృష్ణ గారు చెప్పినట్టు సిట్టు నివేదిక అందుబాటులో ఉంది, ఉన్నమాట వాస్తవం. కానీ దానికి అనుబంధంగా ఇచ్చినటువంటిది పెద్ద ఇంకా కొన్ని వందల పేజీలు ఉందని చెప్తున్నారు. ఆ అనుబంధంగా ఉన్నటువంటివి బయటకు రాలేదు. మరి రామకృష్ణ గారు ఇప్పటికైనా నేనేమంటున్నానంటే ఆ అనుబంధంగా ఉన్నటువంటి వాటిని కూడా మీరు అధికారంలో ఉన్నారు కనుక వాటిని తెప్పించుకొని చదవండి, చదివి జనానికి ఉన్నటువంటి వాస్తవాలని చెప్పండి, తప్పేం లేదు. కానీ అవి ఇంకా బయట పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? అందులో ఏమున్నది? అనుమానాలకు తావిస్తా ఉంది. నేనేది వాళ్ళ మీద ఆరోపణ చేయట్లేదు నేను, కానీ ఆ బయట పెట్టకపోవడం అనేటువంటి అనుమానాలకు తావిస్తుంది. అనుమానాలకు తావిచ్చినప్పుడు ఎవరైనా ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేసినా గానీ దానికి అధికార పక్షంగా 3 పార్టీల వాళ్ళు ఉడుక్కోవాల్సినటువంటి పని లేదు. విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. అందుకని నేను జనానికి చెప్తుంది, భక్తులకు చెప్పేది అదే, ఈ రాజకీయ భక్తి వల్ల
ఈ వేషగాళ్ల దానిలో మీరు వ్యక్తి పేరుతోటి చేస్తున్నటువంటి వాళ్ళ వలలో పడవద్దు అని మాత్రమే నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. రైట్, యానదయ్య గారు ప్లీజ్ కంక్లూడ్. ఒక్క విషయము పెద్దలు చెప్పినట్టు అనుబంధం మొత్తం సిట్టు నివేదికనే అనుబంధ నివేదిక బయట పెట్టండి. ఎందుకు బయట పెట్టడం లేదు? దాంట్లో మీరు కోరుకునే విధంగా మీ ఖర్చు సాధింపుకు సంబంధించినటువంటి నివేదిక లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కల్తీ జరిగింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే కల్తీ అని తేలినటువంటి 4 ట్యాంకర్లు వాడారు కాబట్టి కల్తీ జరిగింది కాబట్టి వాళ్ళపైన ఇప్పుడు బురద ఉంది కాబట్టి దాన్ని దాచిపెట్టి ఇప్పుడు ఆయనకు సంబంధించినటువంటి సీఎంఓలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొని పోయి టీటీడీలో ఈవోగా వేసి సీఎంఓలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర సీఎంఓలో పనిచేసే వ్యక్తిని ఈవోగా వేసి ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసేటువంటి ఒక రిటైర్డ్ అధికారిని దీనికి ఒక సింగిల్ మ్యాన్ కమిషన్ వేసి వాళ్ళు ఏదైతే కోరుకుంటారో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కోరుకుంటారో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తయారైతుంది నివేదిక, ఆ నివేదికను తయారు చేసేసి వారి ద్వారా ప్రశ్నించి దాంట్లో తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద వేసి లేదా భగవంతుని లడ్డు రూపంలో జరగనటువంటి దాన్ని జరిగిందని చూపించేసి వాళ్ళు రాజకీయ లబ్ధి పొంది 2029 వరకు దీన్ని సాగదీయాలనేటువంటి ఒక దురుద్దేశము దీన్ని అడ్డుపెట్టుకుని ఇది బయట జరుగుతుంటే లోపల ఎన్ని కార్యక్రమాలు అమరావతి పేరుతో బురద గుంతలో నీళ్ళు ఎత్తిపోసే దానికి ఎన్ని కోట్లు అప్పు చేసినా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా రాష్ట్రంలో ఎన్ని అఘాయిత్యాలు జరిగినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంతమంది మాజీ మంత్రులు ఇళ్లపైన దాడి చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ నెయ్యి 300 రూపాయలు నెయ్యి 658 కాదు 1000 రూపాయలు పెంచుకొని అమ్ముకున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇదే తిరుమలలో ఎప్పుడు లేని సాంప్రదాయం జేఓ ఆఫీసులో సీఎంఓ టేబుల్ అని ఒకటేసి 2 మనుషులు పెట్టి రోజుకు 3,000 రూపాయలు సీఎం ముఖ్యమంత్రి గారి డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ నుంచి 3,000 దర్శనాలు వ్యాపారం చేసుకుని చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి చేసేటటువంటి చేసుకున్నా అవి పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. ఎన్ని జరిగినా ఇవన్నీ కూడా మాపై వాటిపై డిస్కస్ రాకుండా ఉండాలంటే కేవలం సెంటిమెంటల్ సంబంధించినటువంటి భగవంతుని యొక్క లడ్డు కల్తీ జరిగిందని చెప్పి జనాలు డైవర్ట్ చేసి ఈ విధంగా డైవర్ట్ రాజకీయాలు చేసేటటువంటి దుర్మార్గ ఆలోచనతో పబ్బం గడపాలనే ఒక ఆలోచనతో ఈ రోజు అధికార పార్టీ కూటమి పార్టీ జరుపుతోంది. ఇది తప్పు. దీన్ని ఈ పద్ధతి ఇప్పటికైనా మార్చుకోండి. మీరు దొరికిపోయినారు, మీరు దొంగల్లా దొరికిపోయినారు. ఇది మార్చుకొని భగవంతునికి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి ఇది ఇంతటితో వదిలేస్తే ప్రపంచంలో భారతదేశంలో కోట్లాది మంది హిందువుల మనోభావాలు ఇప్పటికైనా సంధిస్తే కల్తీ జరగలేదనేది వాళ్ళందరూ ఉన్నారు. అందరు మనోభావాలు తెలుసుకుని మళ్ళా దీన్ని దొడ్డిదారిని కల్తీ అని చెప్పేసి భగవంతుని బురద జల్లద్దని మీ ద్వారా ప్రభుత్వ పెద్దలకు కోరుకుంటున్నారు. రామకృష్ణ గారు ప్లీజ్ కంక్లూడ్. సార్, విషయం అయితే ఒకటండి, పాలు పెరిగి నెయ్యి వెన్న ఈ 4 పాడి పరిశ్రమకు సంబంధించి డైరీకి సంబంధించినవి. దాంట్లో శిఖరాగ్ర సంస్థ, అపెక్స్ సంస్థ, ఎన్డీడీబీ. కాబట్టి దాని నివేదికను ప్రామాణికంగా తీసుకుని చెప్పడం జరిగింది. ఒకటోది. ఇక 2, తొందరగా వదిలేదు, తొందరగా చర్చ వదిలేదంటే ఎందుకంటే వైసీపీ వాళ్ళు చేసిన తప్పులు ఇంకా ప్రజల ఊళ్ళోకి వెళ్ళిపోతే వాళ్ళు ఇబ్బంది పడతారనేటువంటి భయం వాళ్ళలో ఉంది. ఇది 2. ఇక 3వది ఏంటంటే భక్తుల విషయం గురించి పెద్దలు ఇందాక చెప్పారు. నిజంగా నేను కూడా భక్తులకు విన్నవించుకునేది ఏంటంటే సనాతన భక్తులు కానీ హిందువులు కానీ ఎవరైనా ఇలాంటి ఉదాసీనత వద్దు, నిత్యం చైతన్యంతో ఉండాలి. ప్రతి ధర్మం వాళ్ళు కూడా వాళ్ళ ధర్మం పట్ల చైతన్యంతో ఉన్నారు. ఇతర మతాలను ద్వేషించిన అవసరం లేదు. మనం పాటించే ధర్మం పైన వైసీపీలో కూడా హిందువులు ఉన్నారు, హిందూ నాయకులు ఉన్నారు. వాళ్ళ అంతరాత్మతో వాళ్ళకి తెలుసు. వాళ్ళేంటి అందరూ కూడా వాళ్ళ యొక్క ఆచరించే ధర్మం మీద వాళ్ళ నిత్యం చైతన్యమై ఉండాలి. అలా అయినప్పుడు ఇలాంటి పొరపాట్లు కానీ ఇలాంటి దోషాలు కానీ జరిగినప్పుడు ఏమాత్రం తేడా వస్తే ఏమైపోద్దు అనేటువంటి భయం చాలా ఎలర్ట్ గా ఉంటారు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే శ్రీవారికి ఇచ్చేటువంటి నెయ్యికి ఇవాళ బయట దొరికేటువంటి ఒరిజినల్ నెయ్యి కాస్ట్ ఎంతో అందరికీ కూడా విదితమే. అందువల్ల ఏంటంటే తక్కువకి వచ్చినప్పుడు అనుమానించాలి, యాక్చువల్గా అనుమానించలేదు. నెయ్యి అసలు దీనికి సంబంధించి ఇందులో వాడేటువంటి నేతిలో ఆ రిపోర్ట్ లో వచ్చినటువంటి బీటా కెరోటిన్ ఇవన్నీ కూడా ఒక స్థాయి దాటితే అది చాలా ప్రాబ్లమేటిక్ అండి. కిడ్నీ సంబంధించి కానీ వాటి యొక్క లాభ నష్టాలు చూస్తే నేను ఏఐలో కొట్టి అది ఏఐ అనేది నెట్లో కొట్టి చూస్తే అవి ఒక స్థాయి దాటిన తర్వాత అవి చాలా ప్రమాదకరం. ఏదో భగవంతుడి దయ వల్ల ఆ ప్రసాదం ఎక్కడ. ఇంకోటి ఏం చెప్పారంటే అయోధ్యకి పంపించిన లడ్లు ఆ నెయ్యి కాదు. ఇక్కడ 2 కోణాలండి. ఒక కోణం ఏంటంటే
అయోధ్యకి వేరే నెయ్యి వాడారంటే అంటే మీకు డౌట్ ఉందా దాని మీద? అది వాళ్ళు ఆలోచించాలి. యా. వాళ్ళు విచక్షణ వాళ్ళు అక్కడ అనుమానం ఏంటంటే అంటే అప్పుడు దాకా వాడే నెయ్యి మీద జరిగే కల్తీ వాళ్ళకి తెలుసు. అంటే మీకు తలకాయ పనిచేయడం లేదు పార్టీ వాళ్ళకి. కాంట్రవర్సీ డొనేట్ చేసిన నెయ్యి అయోధ్యకు మోరా అనే వ్యక్తి డొనేట్ చేసినటువంటి నెయ్యి. ఓకే. అది వాళ్ళే ఇది ఇటువంటి దుర్మార్గమైన ఒక్క నిమిషం మీకు దుర్మార్గమైనటువంటి మనస్తత్వం, దుర్మార్గమైనటువంటి మనస్తత్వం. విచారించండి. మీకు దమ ఉంటే బీజేపీ ఓకే మనకు సమయం లేదు. విచారం జరిపోయింది. మరి అయోధ్యకు నెయ్యి కల్తీ ఇచ్చావా మంచిది ఇచ్చావా విచారించండి. ఓకే రైట్ గారు దయచేసి ఒక్క నిమిషం దయచేసి. మీరు చెప్పినప్పుడు నేను మాట్లాడాలి. మన సమయం చాలా తక్కువ ఉంది. రామకృష్ణ గారు మీరు ఒకటే నిమిషాలు కంక్లూడ్ చేయండి. మనకు సమయం చాలా తక్కువ ఉంది. ధర్మాన్ని పాటించండి దయచేసి. అందువల్ల ఏంటంటే ఏ ధర్మం పాటించరు వైసీపీ వారు నాకు తెలుసు. కానీ అయితే విషయం ఏంటంటే ఒకటో కోణం అయోధ్యకి జవాబు పంపించారంటే అందులో ఉండేటువంటి డౌట్ అది. రెండో కోణం ఏంటంటే అసలు ఎవరు డొనేట్ చేస్తే ఆ నెయ్యితో లడ్డూలు ఎలా తయారు చేస్తారు? అసలు ఆ క్లాస్ ఉందండి టీటీడీ బోర్డు దాంట్లో? ఒకవేళ అలా తయారు చేస్తే అది ఏ రకంగా లేదు. ఒకవేళ వాటితో తయారు చేశారు అంటే అప్పుడు దాకా జరిగినటువంటి నెయ్యి మీద డౌట్. కాబట్టి దయచేసి వైసీపీ వారికి ఎలాగా గౌరవించేటువంటి టీటీడీ బోర్డుకు ఉండేటువంటి యాక్ట్ ఒక చార్ట్ ఏదైతే ఉందో చార్ట్ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి లేకపోతే 1950 నుంచి ఎప్పటి నుంచి అది ఉంది. ఆ నియమాలు పాటించి ఇప్పటికైనా ప్రక్షాళన చేసుకుని తప్పును ఒప్పుకుని ప్రజల ముందు లెంపలేసుకుని విషయాన్ని ఒప్పుకుని క్షమాపణ కోరితే వాళ్ళకైనా మనుగడ ఉంటది. లేకపోతే వాళ్ళ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం. ఆ భగవంతుడు వాళ్ళని శిక్షించడం ఖాయం. రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, కోటేశ్వరరావు గారు, యానదయ్య గారు. థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈరోజు డిబేట్ లోని అంశాలు. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.